బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఎలక్టోరల్ బాండ్స్ పై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని పార్టీల బ్యాంకు ఖాతాల వివరాలు ఈసీకి తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 30 వరకు సీల్డ్ కవర్లో పూర్తి సమాచారం ఇవ్వాలని పార్టీలకు నోటీసులు ఇచ్చింది. పార్టీలు సేకరించిన విరాళాలు, ఖర్చు చేసిన సమగ్ర సమాచారాన్ని ఈసీకి అందజేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎలక్టోరల్ బాండ్స్ పై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని పార్టీల బ్యాంకు ఖాతాల వివరాలు ఈసీకి తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 30 వరకు సీల్డ్ కవర్లో పూర్తి సమాచారం ఇవ్వాలని పార్టీలకు నోటీసులు ఇచ్చింది. పార్టీలు సేకరించిన విరాళాలు, ఖర్చు చేసిన సమగ్ర సమాచారాన్ని ఈసీకి అందజేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి తిరుపతి అందించారు. తిరుపతి, గుడ్ మార్నింగ్ రాజేష్. ఏదైతే ఎలక్ట్రానిక్ బాండ్కి సంబంధించి స్టే ఇచ్చేందుకు మాత్రం సుప్రీంకోర్టు ఈ రోజు నిరాకరించింది. ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మాత్రం ఈ ఎలక్ట్రానిక్ బాండ్లపై పూర్తి స్థాయి విచారణ మాత్రం గతంలోనే ఉంది. అయితే ప్రధానంగా మాత్రం ప్రస్తుతం దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి చూస్తే జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి అకౌంట్ లో మాత్రం వేల కోట్ల రూపాయలు చేరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ దిశలోనే ఒక ఎన్జిఓ సంస్థ మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏదైతే ఎలక్ట్రానిక్ బాండ్లకు సంబంధించినటువంటి అంశంపై మాత్రం కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. అదే సందర్భంలో ఈ ఎలక్ట్రానిక్ బాండ్లను మాత్రం తొలగించాలనేటువంటి అంశాన్ని మాత్రం, అంటే వీటిపై స్టే ఇవ్వాలనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై మాత్రం ఈ రోజు ఈ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మాత్రం చాలా క్లారిటీగా తన తీర్పును కూడా వెల్లడించినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఆస్కారం కూడా ఉంది. అయితే ప్రధానంగా మాత్రం ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ బాండ్లపై మాత్రం స్టే ఇచ్చేందుకు నిరాకరించినటువంటి సుప్రీంకోర్టు మాత్రం కీలకంగా ఈ మే 15 వరకు ఏదైతే ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో పార్టీలకు వచ్చినటువంటి ఆదాయాన్ని మాత్రం అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ తో పాటు షీల్డ్ కవర్ లో ఎలక్షన్ కమిషన్ కు అందజేయాలని, అది కూడా మే 31 లోపు అందజేయాలని అంటే అంశాన్ని మాత్రం చాలా స్పష్టంగా అందులో వెల్లడించింది. ఇదే సందర్భంలో ప్రధానంగా మాత్రం ఏదైతే 2016 అదేవిధంగా 16-17, 2017-18 సంబంధించి మాత్రం బీజేపీకి ముఖ్యంగా దాదాపు 997 కోట్లు 2016-17లో, అదేవిధంగా 17-18లో 990 కోట్ల రూపాయలు మాత్రం బీజేపీకి సంబంధించినటువంటి ఖాతాలో పడ్డాయి. అది కూడా బీజేపీ ఇప్పటి వరకు ఆ పార్టీకి సంబంధించి 438 కోట్లు మాత్రమే తమ అకౌంట్ పట్టకు మాత్రం స్పష్టం చేస్తుంది. ఇందులో కీలకమైనటువంటి అంశాల్లో మాత్రం చాలా వరకు 20,000 పైగా వ్యక్తిగతంగానే క్యాష్ రూపంలో డబ్బులు కట్టినట్టుగా చెప్తున్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం దాదాపు 180 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం, ఆ పార్టీకి సంబంధించి ఆదాయం కూడా వచ్చినట్టుగా లెక్కల్లో ఉంది. అయితే ఈ అన్ని అంశాలను అనుసరిస్తూ పూర్తి స్థాయిలో ఈ రోజు ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా కీలకంగా ఈ మే 15 లోపు వారికి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ ను ఏ వ్యక్తి డబ్బులు ఇచ్చారు, ఎంతెంత అమౌంట్ ఇచ్చారన్నటువంటి పూర్తి స్థాయి సమాచారంతో షీల్డ్ కవర్ లో ఎలక్షన్ కమిషన్ కు అందజేయాలి మాత్రం రంజన్ గొగోయ్ నేతృత్వంలో బెంచ్ ఈరోజు తీర్పును వెల్లడించడం జరిగింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.